ఎక్కువ ఆటల్ని నమ్మి పెరిగాను నేను. యోగా ఇలాంటి వాటికి దూరంగా ఉన్నాం పిల్లలుగా. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక యోగా ప్రోగ్రాం కండక్ట్ చేశారు. కంపల్సరీ యోగా అన్నారు. బాడీలో తేడాలు చాలా కనిపించినాయి. అప్పటి వరకు నాకు కొన్ని ఇష్యూస్ ఉండేవి. శాంభవి మహాముద్ర ఆ 3.5 రోజుల్లో నేర్పించారు. అది ఒక మండలం పాటు, అంటే 40 రోజుల పాటు ఉదయం సాయంత్రం చేయాలి అని చెప్పారు. 3 months తరువాత సేమ్ పరిస్థితుల్లో బాడీలో ఏ రకమైన డిస్టర్బెన్స్ కానీ ఏమి కానీ లేని పరిస్థితి వచ్చింది. అది దాన్ని క్వాంటిఫై చేయలేనంత బెనిఫిట్ అది. ఇటీవల కాలంలో యోగాకి చాలా ప్రాధాన్యత వచ్చింది. యోగా ద్వారా కేవలం శారీరకంగా కాదు, మానసికంగా కూడా హెల్తీనెస్ని మెజర్ చేస్తూ ఉంటాం. ఒకవైపు మనం చాలా వరకు ఫిజికల్గా ఫిట్ ఉంటాం, కానీ మానసికంగా ఫిట్ ఉండం. రోజువారీ కార్యక్రమంలో యోగాని ప్రాక్టీస్ చేయటం, యోగాసనాలు చేయటం. యోగాలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ రెండు కూడా ఇన్వాల్వ్ అయ్యండి. అందుకే ఇందాక చెప్పేటప్పుడు చూశాను, ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించాడు, సబ్సిక్వెంట్గా ఏం చేశాడంటే ఆ ప్రాణాయామం కానీ లేకపోతే రకరకాల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశాడు. దానివల్ల మనకి మెంటల్ పీస్ వస్తుంది. టీటీడీలో కింది నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్క ఆరోగ్యం బాగుండాలి. అది యోగా ద్వారా ఖచ్చితంగా ప్రసాదం చేస్తుంది. కృష్ణ అవతారంలో భగవద్గీతలో ఉపదేశించారు, యోగా కర్మసు కౌశలం. అంటే ప్రతి ఒక్కరూ ఒక పనిని సమర్థవంతంగా సమతుల్యంగా చేయాలి అంటే యోగా అనేది చాలా ఇంపార్టెంట్.